ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఉచితంగా బస్సులలో ప్రయాణం ఉండడంతో మహిళలు తీర్థయాత్రలకు ప్రయాణం కడుతున్నారు. కార్యక్రమం ప్రారంభించిన మొదటి రోజే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన మహిళలు నంద్యాల జిల్లాలోని పలు పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడానికి వచ్చారు. ఇలాంటి ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది. జిల్లాలో ప్రయాణికులకు కనీసం 200 రూపాయలు రవాణా ఛార్జీలు మిగులుతున్నాయి. 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే రానుపోను 250 రూపాయల వరకు మహిళలకు వెసులుబాటు కలుగుతోంది. అదే ప్రభుత్వ ఉద్యోగినులకు నంద్యాల ఆత్మకూరు, నంద్యాల కర్నూలు, బనగానపల్లి, ఆళ్లగడ్డ చుట్టుపక్కల ఊళ్లకు వెళ్లాలంటే నెలకు 5,000 నుండి 6,000 వరకు ఇలా మహిళలకు ఖర్చు వచ్చేది. స్త్రీ శక్తి పథకం అమలు అవ్వడంతో వారికి రవాణా ఖర్చులన్నీ మిగిలిపోనున్నాయి. మహిళలకు ఓ రకంగా ఆర్థిక వెసులుబాటును కూటమి ప్రభుత్వం కల్పించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉచిత బస్సు ప్రయాణం పైన మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఉచిత బస్సు ప్రయాణంలో ఆదిలోనే మహిళకు భారీ దృష్టాలు తప్పడం లేదు. జిరాక్స్ సెల్ ఫోన్లలో చూపించిన ఆధార్ కార్డులను, పాన్ కార్డు, ఏదేని ప్రభుత్వ గుర్తింపు కార్డు ఒరిజినల్ ఉంటేనే ఉచిత బస్సులో ప్రయాణించడానికి కండక్టర్లు అనుమతించడం పట్ల మహిళలు పెదవి విరుస్తున్నారు. ప్రతిసారి ఒరిజినల్ కార్డులు వెంట తెచ్చుకోలేమనే అభిప్రాయాన్ని మహిళలు వ్యక్తం చేస్తున్నారు. ఆధార్, పాన్, ఇతర గుర్తింపు కార్డును జిరాక్స్ ఉన్న సెల్ ఫోన్లలో చూపించిన ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని మహిళలు కోరుతున్నారు. నందికొట్కూరుకు చెందిన మహిళా కుటుంబ సభ్యులు విజయనగరం జిల్లా కోరుకొండ సైన్స్ స్కూల్లో తన కుమారుడిని చూసి రావడానికి ఈ నెల 14వ తేదీన వెళ్లారు. అక్కడి నుండి నంద్యాలకు వచ్చారు. తమ వద్ద ఒరిజినల్ ఆధార్ కార్డు లేకపోవడంతో సెల్ ఫోన్లో వాట్సాప్ పెట్టించుకొని జిరాక్స్ తీయించుకొని చూపిస్తే ఒరిజినల్ కార్డు కావాలని జిరాక్స్ చెల్లదంటూ చెప్పడంతో అవాక్కయ్యారు. జిరాక్స్ కార్డు చూపించిన కండక్టర్ వినకుండా బస్సు దించేశారని మహిళ వాపోయింది. ఇలాంటివే 2-3 సంఘటనలు చోటు చేసుకున్నాయి. డౌన్లోడ్ చేసుకొచ్చాం. ఆయన ఒప్పుకోకుంటేనే ఆ సెల్ లో చూస్తే ఒప్పుకోకుంటే ఇది కలర్ తీసుకొచ్చినాం సార్. ఇప్పుడు దీనికైనా డబ్బులు వేస్టే కదా సార్. ఇంకా ఫ్రీ బస్ కదా, పెట్టేదేదో ఒక టికెట్ వస్తున్నాయి కదా 3 కార్డులది. యాక్సెప్ట్ చేశారు? చేయలేదు సార్. ఇది ఇప్పుడు మేము తీసుకొచ్చినాం. ఇప్పుడు ఇది చేయరు. ఇది కూడా వాళ్ళు చేయడం లేదు. ఈరోజు చేసామండి. బాగుందండి. సౌకర్యం కానీ ఇట్లా బాగుందండి. బాగా కంఫర్ట్గా ఉంది. ఎవరైనా చెప్తున్నాము. ఎంత మిగులుతుంది? మీకు ఎంత మిగులుతుంది? అంటే మేము తీర్థయాత్రగా వచ్చామండి. మాకేదో బాగా అనిపించిందండి. ఎవరు? అది పాలకొల్లు నుంచి వచ్చామండి. తీర్థయాత్రగానే వచ్చాం. మహానంది వెళ్ళాం. ఇది ఫ్రీ బస్ యూజ్ చేసుకున్నామండి. బాగానే ఉన్నాం. స్టార్టింగే చేసాం. మార్నింగ్ 5కి స్టార్ట్ చేసామండి. బాగుంది. బాగానే వెళ్ళామండి. ఆనందంగా అనిపించింది. ఎట్లా మేడం? చాలా బాగుందండి.